హాయ్ అండి, వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్. చపాతీ పుల్కాలోకి ఎప్పటిలాగా చికెన్ కాకుండా ఇలా సింపుల్గా టొమాటో కుర్మా ట్రై చేయండి. దీని ప్రాసెస్ చాలా ఈజీ. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ధనియాలు, 4 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. 1 ఇంచు చెక్క, 5 యాలక్కాయలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో 1/2 కప్పు కొబ్బరి తురుము, మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అదైనా వేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకోవడానికి సరిపడా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/4 కప్పు నూనె వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజ్ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, మనం తినే కారాన్ని బట్టి ఇంకొంచెం వేసుకోవాలి. నేను ఇక్కడ మరి కొంచెం వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆ పచ్చివాసన అంతా పోతుంది. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని అడుగంటుకోకుండా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కబడిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. కుర్మా అనేది మరీ చిక్కబడేదాకా ఉంచుకోకూడదు. ఈ విధంగా కొంచెం లూజ్గా ఉంటే చల్లారిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకునే టొమాటో కుర్మా రెడీ.